మరియు ఎంఈఓ గారు, మండల ఎంఈఓ గారు, తర్వాత బాలశక్తి ఎస్ఎల్ మేడం గారు, సహచర ఉపాధ్యాయ శిక్షుల నేను 1997 నవంబర్లో ఉద్యోగం చేయగా ఇప్పటివరకు 28 సంవత్సరాల 5 నెలల 12 రోజులు ఏప్రిల్తో పూర్తవుతుంది. ఈ సందర్భంగా పదవి ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజం కాబట్టి ఏప్రిల్లో విరమణ సందర్భంగా ఇది లాస్ట్ కాంప్లెక్స్ మీటింగ్ కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సన్మానానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జఫర్గఢ్ మా యొక్క స్వగ్రామం. ఇక్కడ నేను ఉద్యోగంలోకి రాకముందే ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేసుకున్నాము. ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్ నేను రన్ చేసేది. 10th క్లాస్ పిల్లలకి ఇంగ్లీష్ విషయం చెప్పేది. సోషల్ యూనివర్సిటీలో 8th 9th వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పేది. మళ్ళీ అదే హై స్కూల్లో ఎస్జిటిగా అపాయింట్ అయిన 12 సంవత్సరాలు పనిచేసాం. అక్కడ జఫర్గఢ్ హై స్కూల్లో ఏంటంటే మా ఫాదర్ కూడా టీచరే. అదే స్కూల్లో మా ఫాదర్ కూడా 29 years కల్లా కూడా పనిచేసాడు. గ్రేడ్ 1 తెలుగు పండితులు. నాకు విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులతో అక్కడ కలిసి పనిచేయడం జరిగింది టీచర్స్తో. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టూడెంట్తో మళ్ళీ కలిసి పని చేసిన. ఈ విధంగా నేను స్టార్టింగ్ నుండి కూడా ఏపీటీఎఫ్ డిటిఎఫ్ లాంటి యూనియన్లోనే ఉన్నా. ఇప్పటికీ నేను డిటిఎఫ్ నా యూనియన్, వేరే మార్పు అనేది లేదు. కాబట్టి కొద్దిగా భిన్నంగా ఆలోచిస్తాను. సైన్స్ బోధిస్తుంది కాబట్టి శాస్త్రీయ విద్యా విధానాన్ని విద్యార్థులకు అలవర్చాలన్న నా యొక్క ఆలోచన. మూఢనమ్మకాలు ఇది వచ్చినట్టయితే ఇంకా పాలకుర్తి మండలం బాగున్నాయి. మూఢనమ్మకాలు విద్యార్థులు, దయ్యాలు, భూతాలు ఇలాంటి ఆలోచనలు బాగున్నాయి. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మాత్రమే పిల్లలు కూడా సార్ దయ్యం ఉన్న సార్, భూతం ఉన్న సార్ ఇట్లాంటి ఆలోచనలోనే ఉంటున్నారు. ఫస్ట్ మనం చేయాల్సింది విద్యార్థుల్లో మార్పు తీసుకురావాలి. వాళ్ళకి అవి లేవని చెప్పి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చాలి. ఐడియాలజికల్గా ఉండే విధంగా విద్యార్థులకు బోధన అనేది అవసరం. ఒక ఉపాధ్యాయుడు అంటే అతడు ఒక సృజనశీలి కావాలి. ఎప్పుడైనా తాను తప్పులు చేస్తూ విద్యార్థులు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిపించలేము. తన అబద్ధాలు చెప్తూ మంచి మార్గంలో విద్యార్థులు నడిపించేటువంటి శక్తి ఉందని మనం రేషనల్గా శాస్త్రీయంగా ఆలోచించినప్పుడే విద్యార్థులు కూడా ఆలోచిస్తాడు. మనం తప్పుడు విధానాలు ఆలోచిస్తూ వాడిని కరెక్ట్గా మోల్డ్ చేయలేమని చెప్పి నేను ఆలోచిస్తున్నా. నేను అదే రకంగా విద్యార్థులకు కనీసం ఒక రోజు 2-3 minutes వాళ్ళకు అవేర్నెస్ గురించి చెప్తా ఖచ్చితంగా.